ఏదైతే రాత్రి 9 గంటలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, అంటే సామాజిక న్యాయ మహాశిల్పం ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర దాడి జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో సామాన్యుల మీద కానీ, అదేవిధంగా రాజకీయ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, సామాన్య ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఖండించేటువంటి అంశం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి దాడులు పరాకాష్ఠకు చేరాయి. ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది అని అంటే ఇది నిజంగా సిగ్గుచేటు. ఏదైతే వాళ్ళు చెప్తున్నట్టుగా మా ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమల్లో ఉంటుంది, అంబేద్కర్ రాజ్యాంగానికి చోటు లేదు అన్నట్టుగా వీళ్ళ తీరు కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 404 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అని అంటే అంబేద్కర్ గారి ఆశయాలు భావితరాలలో కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అదొక స్ఫూర్తిగా ఉండాలనే ఒక సదుద్దేశంతో బిఆర్ అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఏర్పాటు చేయడం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి మరీ రాజధానిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకనంటే వీళ్ళకి అంబేద్కర్ గారి జయంతి రోజో లేకపోతే అంబేద్కర్ గారి వర్ధంతి రోజో అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తాము అని చెప్పి ప్రసంగాలు చెప్పడం తప్ప నిజంగా అంబేద్కర్ గారి ఆశయాలు సాధించాలనేటువంటి దృక్పథం వీళ్ళలో లేదు అన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈరోజు రాత్రి 9 గంటలకి లైట్లు ఆఫ్ చేసి ఎవరైతే టీడీపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళు అధికారుల సమక్షంలో పోలీసుల సమక్షంలో అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది అని అంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు ప్రభుత్వాలు ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రులైనా, ఎవరు మంత్రులైనా, ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఈరోజు అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగమే. చంద్రబాబు నాయుడు గారు దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన మనసులో భావాలు ఏదైతే చెప్పారో, అదేవిధంగా గిరిజనులు తెలుగు తక్కువ వాళ్ళు శుభ్రంగా ఉండరని ఏ రకంగా అయితే వాళ్ళ నాయకులు ఆ రోజు మాట్లాడారో, అంటే వీళ్ళ భావజాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళని కించపరిచే విధంగా మాత్రమే ఉంటాయి తప్ప ఏ రకమైనటువంటి ఏదైతే అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి ఆశయాలు సాధించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుదామన్న ఆలోచన అయితే ఏ రోజు కూడా కనిపించదు కూడా. అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధించింది జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి ఆశయాల ద్వారా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగిందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో నైట్ టైం వచ్చి లైట్లు ఆఫ్ చేసి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.